నర్సపేట జీఎస్టీ కార్యాలయంలో జీఎస్టీ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూపర్ జీఎస్టీ 2.0 సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జీఎస్టీ 2.0లో భాగంగా గతంలో కంటే ఇప్పుడు పన్నుల రాయితీలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీనివలన ప్రజలకు గణనీయంగా డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. రాష్ట్ర అంచనాల ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా సుమారు 8,000 కోట్లు సంవత్సరానికి లాభం ప్రజలకు చేకూరుతుందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు దీపావళి వరకు ప్రతిరోజు 4 వారాల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. మీ అందరికీ తెలిసిన విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఉండే స్లాబ్లన్నీ కూడా రేట్ స్లాబ్లన్నీ కూడా మార్చివేసి రేషనలైజ్ చేసేసి ప్రస్తుతం 2 స్లాబులు మాత్రమే జీఎస్టీ తీసుకురావడం జరిగింది. ఏవైతే గతంలో 5%, 12%, 18% ఇలా ఉండేవో వాటిలో చాలా వస్తువులు 0% అంటే ఎగ్జంప్షన్కి తీసుకురావడం జరిగింది. అలానే చాలా వస్తువులు 12, 18 రేట్లో ఉన్న వాటిని 5%కి తీసుకురావడం జరిగింది. దీని వలన ప్రజలకి చాలా డబ్బు ఆదా అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 8,000 కోట్లు సంవత్సరానికి ప్రజలందరికీ ఆదా అవ్వడం జరుగుతుంది. సో ఇది మరి ఇంటింటికి తీసుకువెళ్ళి దీనిని ఘనంగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే అనే ఒక సెలబ్రేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 దీపావళి, దసరా టు దీపావళి ప్రతిరోజు 4 వారాల పాటు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తేదీన 4 వారాలు జరుగుతుంది. ఆఖరిలో 19వ తేదీన గ్రాండ్ క్లోజింగ్ ఉంటుంది. అందరు ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కలిపి ఇది గ్రాండ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది.